అందుకే దేవుని కథలు తీసుకొచ్చి పుట్టబట్టి తలవాళ్ళ ఇక్కడికి ನಾವು ప్రజలు కూడా కష్టపడి ఇట్లే ఈ జనాలు రావడం పెట్టి తర్వాత అయిపోతే ఆదాయంగా తప్పలేదని సత్యాన్ని బోధించారు. నేను కూడా ఏం చేస్తాను, సత్యం చెప్తున్న వ్యక్తి ఈ రోజు జరిగిన అద్భుతం వర్ణనాతీతం. ఇదో బతుకున్నంత వరకు ఏమో గడిచుకుంటాం, ఖచ్చితంగా కానీ మన జీవితంలో స్వచ్ఛంగా 7 తరాలు ఇక్కడ ప్రతిదీ స్పిరిచువల్ విజయం, ప్రతిదీ దర్శనం. ఆ దర్శనంలో మన శాస్త్రాలను రిఫరెన్స్ తీసుకొని ఆచార్యులను చేరుకుంటాం. దయచేసి గమనించండి, ఇక్కడ ఈ పీఠంలో ఎక్కడ వెళ్ళినా ఇబ్బంది పడవాలి. బాధపడితే సన్యాసి బాధపడితే చెప్పాలి స్వామీజీ నేను చూసానయ్యా నా జన్మ పాపం ఆఫీషియల్ నువ్వు పాపిగా యోగిగా భోగిగా నీతిగా కానీ నీలో ఒక విదేశం కనబడిన శివస్వరూపం భావిస్తే ఆ జన్మ అది కావాలి. దూరం నుంచి అక్కడ పెట్టుకోవాలంటే దగ్గర నుంచి చూడవద్దు. ఎందుకు చూడదంటే పొద్దున నాకు బోర్ తీసుకపోయింది. నేనా సన్యాసి ఇంజెక్షన్ అయితే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారు కొంచెం పక్కన జరగండి. వాహనం దేవాలయం దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత అనుగ్రహ భాష ఉంటుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి. ఈ రోజు దేవాలయంలో ఎవరు ఉండదు. ఈ రోజు జరిగిన పూజ వల్ల ఉగ్రములకు ఆక్రోశం ఎక్కువ ఆ శక్తిని తట్టుకోలేదు. అందరూ ఇక్కడ పెట్టి ఆ దేవాలయ ప్రాంగణంలో ఉండండి. ఇప్పుడు ఇంకాసేపట్లో కొత్త కార్యక్రమం ప్రారంభమైంది. ఎవరైతే దంపతులు ఉన్నారో ఒకళ్ళొకరికి గుళ్ళు ఉపయోగిస్తారు. అలా రావాలి. అమ్మవారి కొట్టాలి అక్కడ బియ్యం పడి వస్తారు, బయటికి రావాలి. అక్కడ కూడా తోపులాగా ఉండకూడదు. ఎవరికైతే సంతానం కలగలేరు వాళ్ళే రావాలి. పిల్లలు రాకండి. ఎవరికైతే పిల్లలు కలగలేరు వాళ్ళు మాత్రమే రావాలి. అందరూ అక్కడ ఎల్ఈడి స్క్రీన్ కనిపిస్తుంది, అక్కడ కూర్చోవాలి. సంతానం కలిగిన వాడు లోపల కొత్త కార్యక్రమం జరుగుతున్న స్త్రీలు అని సంతులు చూడాలి. అమ్మవారికి 9 రకాల ఫామ్స్ చేస్తారు. ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్క విజయత్వాన్ని ప్రసాదించి ఇవో అనేక ఈ పక్క దేశంలో పక్క దేశంలో ఈ దేశం ఈ రాష్ట్రం ఈ పరిసర ప్రాంతాలకి ఇవన్నీ వచ్చినామంటే చాలు జన్మ ఎక్కువ ఆశపడకుండా అది తప్పైతుంది. అందరూ వాహనాన్ని కట్టుకోవాలి. పక్కకు ఉండండి. వాహనం తిరిగి మరి ఇక్కడికి వస్తుంది. శ్రీమాత